ఇప్పుడైతే మా అక్క లేదు. ఫస్ట్ మా అక్క రెడీ అయ్యి అక్కడికి పోయింది. మరి జాను ఇంట్లో ఉన్నదా బయట ఉన్నదా చూడ్డానికి పోయింది. మరి ఇప్పుడు నేనైతే పోతున్నా. మా అక్క నాతో చేసింది కదా ఫ్రాంకు, మళ్ళీ ఇదే ఫ్రాంకు మా అక్క నేను కలిసి మా సెల్లె మీద చేస్తావు. మరి అది ఎట్లా రియాక్ట్ అయితే చూడాలిగా మనం. అయితే జాను లేని టైంలో మేము కెమెరా అయితే సెట్ చేసుకొని వీడియో తీసుకుంటాం. సరేనా? వీడియో అయితే లాస్ట్ దాకా చూడుర్రి. వీడియో అయితే ఎట్లుంటుంది మీ ఊహకే వదిలేస్తున్నా. జాను జాను బయట కాసెళ్ళే ఏం చెప్తున్నావు? పడుకున్నావా? పడుకుంటా అనుకున్నా, మీరు చిన్న ఇప్పుడే తిన్నావా? మరి తిన్నారా మీరు? తినేటి వచ్చినావు. చెల్లి అత్తం పెట్టింది. అత్తమ్మనా? అక్కడనే ఉంది కావచ్చు. ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. ఇక్కడ లేదు, అట వచ్చింది ఇంతకు ముందు. ఇంకా వండుకోలేదా? గీడు ఎందుకుంటుంది అత్తమ్మ అయినా అక్కడ అక్కనే పడుతుంది కావచ్చు. ఎప్పుడు మన అత్తమ్మ గురించి ఒక మాట చెప్తామని ఇద్దరం వచ్చినాం. మొన్న అయితే చెప్పిన నేను ఆల్రెడీ, అది ఒప్పుకుంది. అది నేను ఒకటై ఇప్పుడు నిన్ను ఒప్పేయడానికి వచ్చినాం. నేను అదేం ముచ్చట్నా చెప్పాలి ఇప్పుడు చెప్తున్నా. కానీ మైండ్తో మంచిగా ఇంట్రెస్ట్ పట్టి నీ బ్రతుకు తెరువు గురించి చెప్తున్నా. నేను ఇప్పుడు చెల్లె కూడా నేను చెప్పిన మాటని నా దారిలోకి వచ్చి ఓకే అక్క సరే అని అన్నది. అన్నవా లేదా? ఇప్పుడు మేమిద్దరం ఒక్కటిగా మాట్లాడుతున్నాం. అది నీ బ్రతుకు తెరువు గురించి, నీ పిల్లలు నీ లైఫ్ మంచిగా ఉండడం కోసం మాట్లాడుతున్నా. ఇప్పుడు సుమను, సాగరు, పెద్ద బావ ముగ్గురు ఒకటై మా అమ్మని మంచిగా చూసుకోవాలని ఉన్న పైసలన్నీ అత్తమ్మకు పెడుతున్నారు. ఉన్న పైసలన్నీ అత్తమ్మకు పెడితే ముందు ముందు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులు ఉన్నాయి, మనకి ఇల్లు లేదు, భూమి లేదు, జాగ లేదు, ఏది లేదు. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? మాట నవ్వు లెక్కనే ఉంది. మరి గట్ల ఎందుకు మాట్లాడుతున్నావు? అత్తమ్మకి పైసలు పెడుతుర్రు అంటే అత్తమ్మని చూసుకోకపోతే ఇంకెవరిని చూసుకుంటారు? మరి అట్లాగా జాను, నేను చెప్పేది ఫస్ట్ నువ్వు ఉన్న పైసలన్నీ మన అత్తమ్మకు పెట్టినాం అనుకో. అత్తమ్మకు పెడితే మనకి ఏ దానికైనా కానీ పైసలు సరిపోవు. ఇక సపోజ్కు ఇల్లు జాగ కొనుక్కుందాం అనుకున్నాం అనుకో, అందులో ₹1,00,000 తక్కువ పడతాయి. మనకు అత్తమ్మ అడుగుతూ ఏమంటే ఇస్తుందా? అక్క ఎట్లన్నా అనుకో, ఏమన్నా అనుకో, పెడతారా పెట్టరా అనేది మీ ఇష్టం, అది మా ఇష్టం. మీరు చూసుకుంటారా చూసుకోరా అనేది మాకు అవసరం లేదు. మేమైతే అత్తమ్మని మంచిగా చూసుకుంటాం. అబద్ధాలుడుతుంది, దాని మనసులో వేరే ఉంది. మన ముంగట మనమేమన్నా అనుకుంటామని యాక్టింగ్ చేస్తుంది. అక్క యాక్టింగ్ చేస్తా అంటే మరి అత్తమ్మ నా దగ్గర 4 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు కూడా ఉండు అత్తమ్మ అని చెప్పిన. అత్తమ్మ ఇబ్బంది అవుతుంది ఈ రూమ్ లో పడుకోవడానికి, కానీ ఈ రూమ్ ఉంటే మంచిగా ఉంటుంది కాబట్టి, ఇది లేదు కాబట్టి అక్కడ ఉంటుంది. అంతేగాని అత్తమ్మ అక్కడికి పోయినా ఇక్కడికి పోయినా చూసుకోమన్నట్టు కాదు. అత్తమ్మ ఎక్కడున్నా మేము మంచిగా చూసుకుంటాం. అత్తమ్మని చూసుకోమని ఎవరద్దన్నారో మాట చెప్తున్నా, పూర్తి విన్నాక మాట్లాడు. మాట్లాడుకుంటుంటావా? మాట ఎట్లుంది తెలుసా? అత్తమ్మని చూసుకోవద్దు, కొడుకులు చూసుకోవద్దని పూర్తిగా ఇను. ఫస్ట్ స్టోరీ కొన్ని రోజులు అయినాక ఒక స్టేజ్ ఉంటుంది, దానికి దేనికైనా పైసలు పెట్టాలంటే ఒక టైం ఉంటుంది. దాన్ని బట్టి పైసలు పెడదాం. ఇప్పుడు నుంచే పెట్టుకుంటా పోతే ఎట్లా? ఇప్పుడు రూమ్ రెంట్ కట్టాలి అని అన్నారు. రూమ్ రెంట్ 3 కొడుకులు వేసుకుంటారు. ఎంత వచ్చింది? 500, 200, 300. అత్తమ్మ కంటే ఎక్కనా? అత్తమ్మ కంటే ఎక్కువ అంటే ఏముంటది? ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక మాట ఏమన్నా సరే, 4 సంవత్సరాల నుండి నా దగ్గరనే ఉందట. మా దగ్గర లేదు. ఇక పెట్టలేము, ఒక్కరు పెట్టాడు ఫీల్ అవుతున్నాడు. 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు నేను అత్తమ్మ మీద. కరెక్టే, మనం అందరం మంచిగానే తీసుకున్నాం. మాట్లాడతారా? నేనే పెట్టిన 4 సంవత్సరాలు అంటే ఏమన్నట్టు? అక్క నేను అట్లా అంటలే. నువ్వేమన్నావు అత్తమ్మకి పైసలు పెట్టుడు అది ఇది అని అంటున్నారు కదా. మీరు పెట్టినా పెట్టకపోయినా మేము అత్తమ్మని మంచిగా చూసుకుంటాం అంటున్నా నేను. చూసుకుంటా నువ్వు మాట పైసలు కొడుకులు ఒక్కటే తీరు మాట్లాడితే, నువ్వు అందులోనే కలిసినట్టు మాట్లాడితే, ఇప్పుడు మేమిద్దరం అయితే పెట్టం. మేము మా భర్తలు కూడా పెట్టనీయం. ఇగో మీరు పెట్టనీయం. పాపం మీరు గట్టుకోర్రి. మీకు కూడా కొడుకులు ఉన్నారు, మీకు కూడా సాలత్తది, సాలెనక సాలు పాపం తాకుతుంది. అత్తమ్మని మంచిగా చూసుకుంటేనే కదా మనకు కూడా మనకచ్చే కోడలు మంచిగా చూసుకుంటారు. మీరు పైసలు
పెట్టా ఇజ్జయ్యా అజ్జయ్యా అంటే మీరు తప్పు ఆలోచన పెట్టుకొని మళ్ళీ నాకిల్ల మళ్ళీ మాటలు చెప్పడానికి వచ్చిర్రా? ఇలా మళ్ళీ మాట్లాడితే ఎట్లా మాట్లాడుతుంది చిన్న మాటలు మాట్లాడు ఫస్ట్ మాట మంచిగా లేదు మాటలు లేవు దీని దగ్గర మంచిగా లేదు నాకు మీ నచ్చలేదు మాటలు మంచిగా లేవు నేను నిజంగా మంచిగా లేవు అక్క అత్తమ్మని చూసుకో పైసలు పెట్టుడు అది చిన్నగా మాట్లాడుతుంది పెద్దగా పెడుతుంది ఒక్కరికి ప్రేమ ఉన్నట్టు ఇప్పుడు ఇక అక్క మీకు ప్రేమ ఉన్న ప్రేమ లేకపోయినా అత్తమ్మ అంటే పానం ఇప్పుడు మీరు పైసలు పెట్టినా పెట్టకపోయినా నేనైతే కుప్పలు కుప్పలు పోయి పెట్టేస్తా నాకు వచ్చిన దాంట్లో కొన్ని ఉంచుకొని నా పిల్లల మందం చూసుకొని నా పిల్లలకు లేకపోయినా అత్తమ్మ ఒక్క మాట జారిందా నా పిల్లలు మాత్రం నేను చూసుకొని అత్తమ్మకు పెడతానన్నది నా పిల్లలకు లేకపోయినా కూడా నేను మాట రాలేదు నేను ఫస్ట్ మాట్లాడిన మాట ఫస్ట్ నువ్వు యాద్ చేసుకో రివైండ్ చేసుకోవాలి నా మాటలు నువ్వు పూర్తి విన్నాక మాట్లాడితేనేమో నీకు దానికి అర్థం అనేది దొరికేది. నువ్వు పూర్తి వినక ముందుకే నేను అత్తమ్మని చూసుకుంటా మంచిగా ఫస్ట్ అర్థమైతుంది నీ మాట ఏమని అత్తమ్మకి పైసలు పెట్టుడు మనం పైసలు ఖర్చు పెట్టుకున్నాడు అన్ని ఎందుకు ఒక స్టేజ్ పోయినాక అవన్నీ ఎందుకు మాకేమో అత్తమ్మ అల్లం నీకేమో బెల్లమా మాకు లేదా ప్రేమ మీరేమన్నా అనుకోర్రి మీకు ప్రేమ ఉందో ఏముందో ఆ దేవునికి ఎరక నాకు తెలియదు నాకు ప్రేమ ఉన్నదో లేదో నేను కావాలని నటిస్తున్నానో అది కూడా దేవునికి ఎరక నాకు తెలియదు నాకు ఉన్న దాంట్లో అత్తమ్మని నేను మంచిగా చూసుకుంటాను మీరు చూసుకున్నా చూసుకోకపోయినా ప్రతి ఒక్క రూపాయితో సహా మేమే చూసుకుంటాం మీరు చూసుకోకూర్రి అది మీ ఇష్టం ఇది మా ఇష్టం అంతే మొత్తం చెప్పేది నువ్వు ఇది చెప్పేది మీ మాట అదే కదా పైసలు పెట్టుడు ఎందుకు మన ఖర్చు మన పిల్లలు అదే మాట అంటున్నావు నువ్వు పప్పు కంటే 4 సంవత్సరాలు చూసుకున్నది మరేదో బతిలాడో అదో ఇదో కాల్లో కడుపు మొత్తం ఉంచుకుంటా అయిపోగా దీని కడుపులో అంత ప్రేమ ఉందంటే అత్తమ్మని తీసుకురావాలా అత్తమ్మని తీసుకురావాలా అత్తమ్మ మన పేరు చెప్పి మీకు గుణం మంచలేదక్క మీకు గుణం మంచలేదక్క దగ్గర మాట మంచలేదంటే చిన్న మాట్లాడుతున్నా మీ మాటలు బట్టి నా మాటలు వస్తాయి అదే ఆ విషయంలో పెద్దలైనా ఎవరైనా సరే అవతల ఏమన్నా ఇంటికాడ అన్నదాలేదని అక్క నువ్వు ఎట్లా ఉండేది చిన్నదానివి కదా తెలియదు చెప్తా అని వచ్చిన అక్క నువ్వు చెప్పినా చెప్పకపోయినా నాకు వద్దు మీరు మైండ్ లో ఏం పెట్టుకుని వచ్చిరో ఏమో నాకు తెలియదు కానీ నాకు చెడు అనిపిస్తుంది ఇప్పుడు మీరు మాట్లాడిన మాట మస్తు అనిపిస్తుంది కానీ ఒక మాట ఎత్త పట్టు మా ఇద్దరు మంచి మైండ్ అదే మైండ్ నీకు ఎక్కిస్తామని వచ్చిన అద్దు ఆ మైండ్ మాకు అద్దు ఆ మైండ్ నీకు ఎక్కిస్తామని వచ్చిన ఆ మాట నువ్వు వింటలేవు నీ మీరు ఉంచుకోరు నాకు అద్దు యాక్టింగ్ చేస్తే ఆ దేవుడు ఉన్నాడు దేవుడు అనేటోడు ప్రతి ఒక్కటి చూసుకున్నాడు దేవుడు ఎందుకు చూసుకున్నాడు ఎందుకు గానీ ఇప్పుడు నీకు బ్రతుకు తెరువు అవసరం లేదు నువ్వు ఇట్లనే ఉంటావు నువ్వు ముంచుకున్నాడు ఇష్టం నీకు అన్ని అత్తమ్మకే ఎడతావు తెలిస్తే ఇవన్నీ మాటలు ఎందుకు మాట్లాడతావు నీకు అన్ని తెలుసు కదా మంచి మాటలు గురించి చెప్తే ఇది తెలుగలదు కాబట్టి ఇది సరే మస్తు తెలివికల్లోళ్ళు మస్తు తెలివికల్లోళ్ళు నిజంగా ప్రేమ ఉండవని అత్తమ్మ మీద బరాబర్ ఉన్నా అనకే ఆ మాటలు మళ్ళా అబద్ధాలు ఆడకు నేను ఎందుకు అబద్ధాలు ఆడతా అత్తమ్మ సరే ఓకే ఇప్పుడు అత్తమ్మ మీద ప్రేమ బాగా ప్రేమ లెక్క ఉండాలి అంటున్నావు కదా మస్తు ప్రేమ ఉన్నాక మీరు ప్రేమ లేరు అని అంటున్నావు కదా రావణం చెయ్యి చెప్తా బరాబర్ ఎత్తా చేయాలి మరి ఇప్పుడు చెయ్యాలి మరి
చెయ్యకపోతే అయినా నేను మీకెందుకు ప్రమాణం చేస్తా నేను చూసినావా ప్రమాణం ఇప్పుడే రప్పించింది మొత్తం ఇసే ఉంది కానీ ఎవరైనా నింటారేమో అని అయినా మీ ఇద్దరి ముందు నేను ఎందుకు ప్రమాణం చేస్తాను అసలు మీకు తెలిసేది ఏంది ప్రమాణం చేసుడు మీ ఇద్దరి ముందు నేను ఎందుకు ప్రమాణం చేస్తా ఆయన నేను చూసుకుంటానా చూసుకోనా అనేది నాకు తెలుసు అది నా ఇష్టం మీరు చూసుకుంటారా చూసుకోరా అనేది మీ ఇష్టం మీరు చూసుకోకపోతే ఆడుర్రి చూస్తే ఉండుర్రి దానికి ఆయన మీ ముందు నేను నిరూపించుకునేది ఏంది ప్రమాణం చేస్తావా అది చాలు ఒక్క నిమిషం ఇప్పుడు చుట్టుపక్కల ఎవ్వరు లేరు అందరు చూసుకొని వచ్చాము ఉండే చెప్పు నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి బయట పడుతుంది రియాలిటీ ఇగో ఎవ్వరు 100 మంది వచ్చినా నా అత్తమ్మ అంటే నాకు పానం వీళ్ళందరూ చూసుకోకపోయినా ఇద్దరు కొడుకులు అంటే చూసుకోరంట మేమే చూసుకుంటామని బరాబర్ చెప్తాము యాక్టింగ్ అంటే ఏం మాట్లాడుతున్నా అంతా మొత్తం చెడు దమాకు పెట్టుకొని వచ్చి నాకు మళ్ళీ చెడెక్కిస్తా అని చూస్తుర్రా అటు ఓరి చక్కగా ఏమున్నారు అక్కలు అంటే అంత అక్క నుంచి వేరే మాటకు వచ్చే మాటలు మాట్లాడుతుర్రు ఇప్పుడు మీరు అంత రెస్పెక్ట్ పోయినట్టు అనిపిస్తుంది మీ మీద మాట్లాడుతున్నారు ఇగో నా బతుకు తెరువు మీరు చూడకు రక్కలు ఇగో దండం పెడుతున్నా నా బతుకు తెరువు మీకు అవసరం లేదు మీ బతుకులు మీరు బతుకుర్రి మా అత్తమ్మని మేము మంచిగా చూసుకుంటాము మంచిగా చూసుకోము ఆ దేవునికి ఎరక లేకపోతే అత్తమ్మకి ఎరక ఆ 10 మందికి ఎరక ఆ 10 మంది వచ్చి కూడా పెట్టరు మేము చూసుకుంటామా చూసుకోమా అనేది మా ఇష్టం అది మీరు చూసుకుంటారా చూసుకోరా అనేది మీ ఇష్టం కోర్రి నాకు వద్దు మీ మాటలు వద్దు ఇంకా వినాలని లేదు అందుకే అక్క అన్న ఎప్పుడు రాను అని చెప్తున్నా మంచి మాట చెప్తే కుర్చేసి మరి ఆడ కూర్చోబెట్టి ఒక్క నిమిషం మాట కాదు ఇది నీ మాటలు మంచి మాకే మర్యాద నువ్వు అత్తమ్మకి ఏమిస్తావు మర్యాద మాకే మర్యాద నువ్వు అత్తమ్మకి ఏమిస్తావు మర్యాద మరి అక్క కూర్చోమని కుర్చేసిందా అత్తమ్మకు మర్యాద ఇస్తానా అయ్యానా అనేది నేను చూసుకుంటా మీరు చెప్పేది అవసరం లే నేను ఎసొంటి దాని అనేది అందరికీ తెలుసు ఇంకా నాకు అవసరం లేదు మీరు చూసుకుంటే చూసుకోరు లేకపోతే లేదు నేను ఇట్లానే ఉంటా నేను అత్తమ్మని చూసుకుంటా అత్తమ్మకే పైసలు అన్ని వస్తా సరేనా మొత్తం యాక్టింగ్ మాట్లాడతావు వరకు నన్ను యాక్టింగ్ అంటారు అంత నువ్వు ఎత్తావు యాక్టింగ్ మీరు యాక్టింగ్ వల్ల బతురు మేం కాదు మేము జెన్యూన్ ఉంటాం ఎప్పుడు మీ లెక్క యాక్టింగ్ వేయం మేము యాక్టింగ్ లో మరి యాక్టింగ్ లో మరి యాక్టింగ్ చెయ్యం మరి యాక్టింగ్ చెయ్యం మరి కాబట్టి నీకు నేర్పుతామంటే నువ్వు నేర్చుకో మీ యాక్టింగ్ వద్దు నాకు మీది ఏదద్దు మేము ఉన్నది చాలు మాకు సరే నాకు పోర్రి సరే ఒక్క విషయం చెప్తాను యాక్టింగ్ నేర్చుకో యాక్టింగ్ వద్దక్క యాక్టింగ్ నేర్చుకుంటే యాక్టింగ్ వద్దక్క ఏం ఫీల్ ఉండదు మామయ్య యాక్టింగ్ వద్దు బతికినా బతకపోయినా మీ యాక్టింగ్ వద్దు మీ అసలు యాక్టింగ్ జెన్యూన్ గా యాక్టింగ్ చేసుకుంటాం గిజుడు యాక్టింగ్ చేసి మీ బతులే మరి నువ్వు కూడా అట్లా బతుకు నాకద్దు లేదు బంగ్లాలు అడక తింటుందంట ఏమిటండి మీరు మాట్లాడేది అడక తింటున్నా అవన్నీ అద్దు దేవుడు ఇస్తాడు దేవుడు ఇచ్చిన అందరికి దేవుడే ఇస్తాడు అందరికి దేవుడే ఇస్తాడు దేవుడు ఇస్తాడు ఒక కాడ తీసుకొచ్చి ఇస్తాడేమో కూర్చుంటా ఇప్పుడు కూర్చోవే కూర్చుంటా తీసుకొచ్చి పక్కన కూర్చొని ఇద్దరమ్మ విషయం పక్కన పెట్టు దేవుడితో ఒక 10 నిమిషాలు కూర్చో ఒక 10 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చే రోజు దేవుడు ఇస్తూనే ఉంటాడు అప్పుడు మేము ఇచ్చినప్పుడే మాట్లాడాలి ఆ డైలాగ్ ఇచ్చిన అత్తమని మేము చూసుకుంటాం అక్కలు నీకేం పాపం